హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీఎన్ఎస్ వ్లాగ్స్. నేను ఇవాళ ట్రై బ్యాటర్ది దోశ చూపిస్తున్నానండి. నేను ఏమేమి వేసాను అనేది చూపిస్తున్నాను. పెసర్లు, మినపప్పు అండ్ రాగులు కొంచెం కొంచెం క్వాంటిటీతో. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో ఈ 3 రకాలు కలిపి ఒకరోజు బిఫోర్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే రాగులు కదా, కొంచెం మంచిగా నానితే బాగుంటుంది. సో నైట్ నానబెట్టుకున్నాను, మార్నింగ్ ఇలా రుబ్బించుకున్నానండి. నేను బయటే రుబ్బించుకుంటాను. సో ఇంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బించుకోవాలి. ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, దోశ అయినా వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా బాగుంటుంది, దోశ కూడా బాగుంటుంది. కానీ నేను ఆ రోజు ఇడ్లీ చేయలేదు, సో నేను మీకు వీడియోలో పెట్టలేదు. దోశ చేశాను, దోశ చూపిస్తున్నాను చూడండి. దాంట్లో కొన్ని వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని దోశ పోసుకుంటున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇన్ని రోజులు నార్మల్ దోశ ట్రై చేసి ఉన్నాను కాబట్టి, తిని ఉన్నాను కాబట్టి ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా బాగుంది. నేను రెగ్యులర్గా కూడా వేసుకుంటూ ఉంటాను, కానీ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను. దీనిలోకి నేను చుక్కకూర పచ్చడితో సర్వ్ చేసుకొని తిన్నాను. భలే ఉందండి టేస్ట్. మీరు చట్నీ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలి అంటేనేమో కొంచెం సన్నగా వేసుకోవాలి, లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే మందం వేసుకుంటే సరిపోతుంది. రాగులు చాలా బెనిఫిట్ అండి. నేను లాస్ట్ 4-5 months నుంచి రాగులతోనే ఇది చేస్తున్నాను. జావా కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి. చాలా ప్రోటీన్ ఫుడ్ అది రాగులు. సో మీరు రెగ్యులర్గా వాడుకునే దాంట్లో రాగులు ఎక్కువ యాడ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ప్రిఫర్ చేసి ఈ వీడియో చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా ఈ రోస్ట్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. నేను చుక్కకూర పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు రెగ్యులర్గా బియ్యం వేసుకునే ప్లేస్లో రాగులు వేసుకోండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానివ్వండి సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. చాలా బాగుంటుంది. Thanks for watching RTNS Vlogs.